మీరు గన ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే, ప్రెగ్నెన్సీ ఛాన్స్ పెంచుకోవడానికి వారానికి ఎన్ని సార్లు ఇంటర్‌కోర్స్ కానీ, సెక్స్ కానీ చేయాలి? మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 మీరు ఎవ్రీడే సెక్స్‌లో పాల్గొంటున్నారు. మల్టిపుల్ టైమ్స్ పాల్గొంటున్నారు. ఇప్పుడేమవుతుందంటే క్వాలిటీ అనేది పెరుగుతుంది. కానీ క్వాంటిటీ ఆఫ్ స్పెర్మ్ అనేది పడిపోతుంది. ఇది ప్రెగ్నెన్సీ కోసం మంచిది కాదు. ఆప్షన్ 2 మీరు 7 రోజులకు ఒకసారి లేదంటే అంతకంటే ఎక్కువ ఒకసారి గన సెక్స్‌లో పాల్గొంటే ఏమవుతుందంటే స్పెర్మ్ క్వాంటిటీ పెరుగుతుంది. బట్ క్వాలిటీ ఆఫ్ ది స్పెర్మ్ తగ్గిపోతుంది. అంటే స్పెర్మ్ మూవ్‌మెంట్ తగ్గిపోవడం, లేకపోతే డెడ్ స్పెర్మ్స్ ఎక్కువైపోవడం, డీఎన్ఏ డ్యామేజ్ జరగడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది కూడా మంచిది కాదు. ఇక మూడో ఆప్షన్ బెస్ట్ ఆప్షన్. ప్రతి 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ సెక్స్‌లో పాల్గొంటే క్వాంటిటీ బావుంటుంది. క్వాలిటీ కూడా బావుంటుంది. సో స్పెర్మ్ మూవ్‌మెంట్ బావుంటుంది. నంబర్ ఆఫ్ డెడ్ స్పెర్మ్స్ తక్కువగా ఉంటాయి. డీఎన్ఏ డ్యామేజ్ కూడా తక్కువగా ఉంటుంది. సో మీరు గన ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఎవ్రీ 2 రోజులకు గానీ 3 రోజులకు గానీ సెక్స్‌లో పాల్గొనడం అనేది చాలా మంచిది. మీకు ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫిడికస్ హోమియోపతిని కాంటాక్ట్ కండి.